ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. 3 కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 21, 22, 23 తేదీల్లో జరగబోయేది ఇదే. మిమ్మల్ని చీయన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీరు కలలో కూడా ఊహించని రాజయోగం అయితే మీకు కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కళానుగుణంగా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకళ కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబహుతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ వీరు తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తలలో నాలుకలాగా అందరికీ వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా ఆటంకాలు తొలగిపోతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటి వారి సాయం మీకు అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి, మేలు జరుగుతుంది. ఉద్యోగ రంగంలో అభివృద్ధి, అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా బలమైన లాభాలు, పెట్టుబడుల ద్వారా ఆదాయము పెరుగుతుంది. స్థిరాస్తి, ఆభరణాల యోగాలు కూడా అనుకూలం. కుటుంబ సభ్యుల సహకారంతో పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. కొంత ఆవేశం కలగవచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. శ్రీ విష్ణు ధ్యానం శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో మీకైతే సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయంలో వీరి మీద గ్రహాల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం 8, వ్యయం 11గా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా కూడా కనిపిస్తుంది. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహం అయినటువంటి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతకంటే ముందుగా గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రాహువు, కేతువు సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందవచ్చు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంటాయి. ఈ ఉగాది నుండి కూడా గురుడి యొక్క ప్రభావం కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడి కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటాయి. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యులకు కొన్ని ఆటంకాలు కూడా ఎదుర్కోవచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో విజయంగా ఉండడం కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయాన్ని అయితే మీరైతే మాత్రం ఇవ్వలేరు. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవులు లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో బుధ, రవి గ్రహాల సంపూర్ణ బలాలు కలిగినటువంటి వారు విశేషమైన ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే ఈ రాశికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో డిసెంబర్ 4, 2026 వరకు కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత సంవత్సరం ముగింపు వరకు కూడా ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు ధన నష్టం కూడా జరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో రాహు స్థానం బలంగా ఉండే లేదా కాలసర్పదోషం కలిగినటువంటి వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల ప్రభావం నుండి మీరు ఉపశమనం పొందడానికి రాహుగ్రహ శాంతి చేయడం మంచిది.
కేతు ప్రభావం చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కేతు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 4 డిసెంబర్ 2026 వరకు సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంపద విషయాల్లో అనేకమైన లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 5 డిసెంబర్ 2026 నుండి కేతు కారణంగా మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలు కూడా పెరగవచ్చు. ఈ కాలంలో వివాదాలకు దూరంగా ఉంటే మీరు మేలు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మిథున రాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. మిథున రాశి జాతకులకు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకులు ఏ వ్యవహారమైనా తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో రక్షణిస్తారు, కానీ మీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షములు నడుచు వ్యవహారం చక్కదిద్దుకుదామని చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా సక్కలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించిన వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో ఉంటాయి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను ఆలోచించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి ప్రావీణ్యత కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టుపని, అలక పని, గృహోపకరణాలు యందు వీరు చక్కటి కౌశలం కూడా కలవారుగా ఉంటారు. మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కూడా కలవారుగా ఉంటారు. అవతలి వారి మీద వీరు చాలా అభిమానాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. 2 రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇలా 2 రకాలుగా కనిపిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.